శ్రీ జి ప్రభాకర్ గారు, వేదికపై ఉన్న సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ నాయకులు, ఈనాటి ర్యాలీలో పాల్గొంటున్నటువంటి సోదరులు సోదరులారా, కార్మిక ఉద్యమ చరిత్రలో 2వ తేదీ సెప్టెంబర్ 2015 అత్యంత ముఖ్యమైన దినం. కారణం ఏంటంటే ఈ రోజున దేశవ్యాప్తంగా భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు, జాతీయ కార్మిక సంఘాల యొక్క పిలుపు మేరకు కోట్లాది మంది శ్రమజీవులు, కార్మికులు దేశవ్యాప్తంగా ఒక్కరోజు సమ్మె చేస్తున్నారు. వారికి సంఘీభావం తెలుపుతూ, మన సాలిడారిటీ ప్రకటిస్తూ ఈనాడు ఈ మీటింగ్ నిర్వహిస్తున్నాం. మనకు ఎన్నో సమస్యలున్నాయి. ఈనాడు సమ్మెలో పాల్గొంటున్నటువంటి కోట్లాది మంది కార్మికులు ఎవరైతే ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో, అసంఘటిత క్షేత్రంలో సెల్ఫ్ ఎంప్లాయిడ్ గా ఉన్నారో వారికి ఎలాంటి హక్కులు లేవు. సామాజిక భద్రత లేదు, పెన్షన్ లేదు, గ్రాట్యుటీ లేదు, కనీస వేతనం నిర్ణయించలేదు. ఏ ప్రభుత్వం అయితే ఎన్నో మాటలు చెప్పి ప్రజలకు వాగ్దానాలు చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తాం, దేశాన్ని డెవలప్మెంట్ దిశలో నడుపుతాం అని చెప్పినటువంటి పాలకులు ఈనాడు దేశాన్ని అధోగతి పట్టించే పరిస్థితులు తీసుకొచ్చారు. ముఖ్యంగా కార్మిక రంగంలో నిరుద్యోగ సమస్య దానాటికి పెరిగిపోతున్నది. పరిశ్రమలు, ఏ పరిశ్రమలు అయితే నడుస్తూ ఉండేవో కొన్ని పరిశ్రమలు కూడా మూతపడి వారు దేశం వదిలిపెట్టి వేరే పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే నిరుద్యోగ సమస్య ఇంకా తీవ్రంగా అయ్యే పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా రైల్వేలలో ఈనాడు 2,54,000 వేకెన్సీలు. ఈ వేకెన్సీలు భర్తీ చేయడంలో భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ ఘోరంగా విఫలమైంది. 6వ పే కమిషన్ అనామలీలు, అంగీకరించినటువంటి ఒక నిర్ణయాలు ఈనాటి వరకు అమలు కాలేదు. 2004లో ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర కార్మికులకు ద్రోహం చేస్తూ లిబరలైజ్డ్ పెన్షన్ స్కీమ్ను కొత్త వారికి అమలు కాకుండా న్యూ పెన్షన్ స్కీమ్ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. యూపీఏ ప్రభుత్వం దాన్ని అవలంబించింది. ఈనాడు కూడా న్యూ పెన్షన్ స్కీమ్ ఒక చట్టమైంది. దాని ఫలితంగా యువ కార్మికులు ఎవరైతే 2004 తర్వాత రైల్వేల్లో చేరారో వారికి ఈనాడు గ్యారంటీడ్ పెన్షన్ లేని పరిస్థితి ఏర్పడింది. 30 ఏళ్ల తర్వాత వారు రిటైర్ అవుతే ఆనాడు వారు వారి కుటుంబాలకు సోషల్ గ్యారంటీ లేదు, గ్యారంటీడ్ పెన్షన్ లేదు. ఇదొక సమస్యను ప్రభుత్వం క్రియేట్ చేసింది. ఈ అంశాలపైన మన యొక్క ఎన్నో డిమాండ్స్ ఉన్నాయి. గతంలో జనవరి 17, 18, 2014లో సమ్మె బ్యాలెట్ నిర్వహించాం. డిమాండ్ల పైన రాజకీయాల కోసం కాదు, న్యాయమైన డిమాండ్లు సాధించడం చేశాం. సమ్మె బ్యాలెట్ తర్వాత ప్రభుత్వం పిలిచి మాట్లాడాం.
ముఖ్యంగా 7వ తేదీ ఫిబ్రవరి నెల 2014 ముఖ్యమైన డిమాండ్లపై చర్చించిన ఫలితంగా 29 మార్చి 2014 రైల్వే శాఖ మంత్రి, ఆనాటి మంత్రి, రైల్వే శాఖలో ఉన్న మంత్రి మల్లికార్జున ఖర్గే గారు ప్రతిపాదన పంపించారు భారత ప్రభుత్వానికి. రైల్వే కార్మికులకు కొత్త పెన్షన్ స్కీమ్ వర్తించకూడదు,